ఒరే నీకేమన్నా మెదడుబాబు వ్యాధి వచ్చిందేమిట్రా? శ్రద్ధమ్మతో నీకు పెళ్లి కాదు 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 అని చెప్పా, అయినా మళ్ళీ ఇక్కడ పిలిపించి సేమ్ టాపిక్ రిపీట్ చేస్తావేంటిరా? శాస్త్రి గారు, ఎల్లుండి జరగబోయే పాప బర్త్డే రోజు మా పెళ్లి అనౌన్స్మెంట్ ఖాయం. దేవుడా, మేమంతా బ్యాచులర్ పార్టీ బ్యాంకాక్ లో ప్లాన్ చేసుకున్నాం. అయితే బాబా మన ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతున్నాం? అతి త్వరలో. అరే ఓ క్రికెట్ కే బాస్, ముహూర్తం పెట్టింది నేను రా. కానీ అక్కడ మంట పెట్టింది మా బావరా. అరే గ్రహాలకే పోయించే శక్తి ఉండవండి రా నేను. మా వాడికి అంత శక్తి లేదండి, ఏదో మనుషులకు మాత్రమే. రేయ్, నన్నే క్రీడలు చేస్తారా? నాశన 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 సర్వనాశన. పక్కకి తప్పుకోరా బండుడా. వెళ్ళను పంతులు. తప్పుకో. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. అందరూ వచ్చిండారు సార్. నీకేం తెలియట్లేదు గానీ ఇదంతా చూస్తుంటే నాకు ఏదో భయం వేస్తుంది బాబా. అస్సలా జరగబోయి చూడు. అందరికీ నమస్కారం. పిలవగానే వచ్చిన మా సీఎం గారికి, అలానే పార్టీ మిత్రులందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ బర్త్డే పార్టీకి పిలవడానికి ఒక కారణం ఉండదు. మన దగ్గర పనిచేసే డ్రైవర్లకు బేటాలు ఇస్తాం, పని వాళ్ళకి మిగిలిపోయినవి ఇస్తాం, అలానే అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. వాళ్లతో అంతకంటే ముందుకు పోవటానికి మన స్థాయి అడ్డొస్తుంది. కానీ ఈ రోజు నేను చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకోబోతుండా. నా దగ్గర పనిచేసే ఒక కార్యకర్త లాంటివాడు, ఓ సెక్యూరిటీ లాంటివాడు మిస్టర్ ఆకాష్ నారాయణ్. అతనికి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటా. ఇదేంటి